ఇండియన్ రైల్వేస్లో వందే భారత్ రైళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ రైళ్లలో ఇప్పటి వరకు లేని కొన్ని స్పెషల్స్, అదే వేగం, వందే భారత్ ఎక్స్ప్రెస్ సొంతం. దీంతో వాటికి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటుంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరగా గమ్యస్థానాలకు చేరడానికి ప్రయాణికులు వందే భారత్ను ఎంచుకుంటున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఎక్స్ప్రెస్ రైళ్లలో భద్రత కొరవడిందనే అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి అద్దం పట్టింది. భద్రత గురించి ప్రయాణికుల్లో ఉన్న ఆందోళనలు రెట్టింపు చేసినట్టు అయింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ టాయిలెట్లో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగినట్లు సమాచారం. ఈ పొగ మొత్తం ఆ కోచ్లో వ్యాపించింది. సిగరెట్ పొగ ఘాటుతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు, వయోధిక వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. సిగరెట్ పొగ ఘాటు వల్ల తాము కూడా ఇబ్బంది పడ్డానంటూ టీసీ ప్రయాణికులతో చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా వినబడుతోంది. 2 నిమిషాలు ఈ రైలును నిలిపేసి డోర్లను తీయాలంటూ కొందరు ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న 20707, 20708 వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 100% పైగా ఆక్యుపెన్సీతో నడుస్తున్న రైలు ఇది. అత్యంత ఆదరణ ఉండే సర్వీసుల్లో ఇది ఒకటి. అలాంటి ప్రజాదరణ ఉన్న ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.